అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ రాంబాబు. నేను ఈరోజు చెప్పే లీగల్ టాపిక్ ఏంటంటే మెయింటెనెన్స్ గురించి అనమాట. అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినా మరి మెయింటెనెన్స్కి చాలామంది ఆడవాళ్ళు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు మరి మనం ఎలా చూసుకోవాలి, మెయింటెనెన్స్ కేసు ఎలా వేయాలి, అసలు మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు ఆ మెయింటెనెన్స్లో మరి 50% వస్తుందా, లేకపోతే 25% మెయింటెనెన్స్ కింద కోర్టు వారు మంజూరు చేస్తారా, అసలు ఏంటి, అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటో మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మెయింటెనెన్స్ అంటే ఒక భర్త భార్యని మరియు తనకు పుట్టిన పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత భర్త పైన ఉంటుంది. ఏ సందర్భంలోనైనా భర్త భార్యని కానీ పిల్లల్ని కానీ చూసుకోలేకపోతే, అంటే వారికి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్, అంటే ఆహారమే కానీ, లేకపోతే వస్త్రాలే కానీ, లేకపోతే ఇంకా ఆర్థికంగా కానీ ఇలా జీవించడానికి కనీసం మినిమం నీడ్స్ మరి కుటుంబానికి భార్య పిల్లలకి కనుక కల్పించకపోతే భార్య భర్త మీద మెయింటెనెన్స్కి కోర్టుకు వెళ్ళవచ్చు అనమాట. ఈ మెయింటెనెన్స్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మెయింటెనెన్స్ అప్లై చేయడానికి మనకు రకరకాలైన చట్టాలు ఉన్నాయి. అదే ఒకటి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్, రెండవది హిందూ మ్యారేజ్ యాక్ట్, తర్వాత చూసుకున్నట్లయితే సిఆర్పిసి 125 ప్రకారంగా కూడా మనం మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. అలాగే చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ అడగాలంటే మరి పిల్లలు ఎవరెవరు మెయింటెనెన్స్ అడుగుతారంటే భార్య అడుగుతుంది, అలాగే చిన్నపిల్లలు అడుగుతారు మెయింటెనెన్స్, తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అడుగుతారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు మరి కనీసం సంపాదించుకోలే స్థితిలో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. చాలామంది కోర్టుకు వెళ్ళిన తర్వాత చాలామందికి అసలు మెయింటెనెన్స్ ఎలా ఇస్తారు ఏంటి, మరి వాళ్ళకున్న ఆస్తిలో సగం ఇస్తారా, లేకపోతే మరి ఇంకా ఏదైనా ప్రాపర్టీ ప్రకారం ఏదైనా ఇస్తారా, లేకపోతే వాళ్ళ జీతంలో సగం ఇస్తారా ఏంటి అనేది చాలామందికి $1 మిలియన్ ప్రశ్న అనమాట. అసలు మెయింటెనెన్స్ అంటే ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఒక భర్త మరి మిగతా కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు, కుటుంబం కనుక ఏదైనా ఇబ్బందులకు గురైనప్పుడు వాళ్ళని కనుక పట్టించుకోకపోతే మెయింటెనెన్స్కి వెళ్తారు. కాబట్టి ఆ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుందంటే పర్సన్ టు పర్సన్కి కానీ, లేదా పార్టీ టు పార్టీకి కానీ, లేదా సిచ్యువేషన్ టు సిచ్యువేషన్కి కానీ అలా మారుతుంటుంది అనమాట. అంటే ఆ యొక్క కేసు ఆ యొక్క సందర్భాలను బట్టి మెయింటెనెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. అంటే ఈ మెయింటెనెన్స్కి ఎవరు వెళ్తారు? భార్య మరి భర్త మీదకి వెళుతుంది. ఎందుకంటే మరి కుటుంబాన్ని పోషించాలి కాబట్టి మెయింటెనెన్స్ కావాలని చెప్పి భార్య భర్తను అడుగుతుంది. అలాగే పిల్లలు కూడా, మైనర్ పిల్లలు కూడా అడుగుతారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా మెయింటెనెన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ ఉండదన్నమాట. అలా ఎర్నింగ్ కెపాసిటీ ఎవరికైతే ఉండదో వారు తప్పనిసరిగా మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. సహజంగా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే భార్యకి మరి భర్తకి ఇద్దరు కూడా ఎర్నింగ్స్ ఉంటాయి, కానీ భార్య మాత్రం మెయింటెనెన్స్కి వెళ్ళినప్పుడు మరి ఇవ్వవచ్చా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే, అంటే భార్య సంపాదిస్తుంది, భర్త కూడా సంపాదిస్తాడు. అలా సంపాదించినప్పుడు మరి భార్య మెయింటెనెన్స్కి వెళుతుంది అనమాట. వెళ్ళినప్పుడు మరి భార్యకి మరి కోర్టు వారు మంజూరు చేస్తారా లేదనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, భార్యకి మరి ఎర్నింగ్స్ ఉన్నా సరే సంపాదించినా సరే మరి ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి కోర్టు వారు చెప్తారు. ఎందుకు అలా చెప్తారంటే మరి పిల్లల్ని పోషించాలి, ఇంకా రకరకాలైన ఆర్థికంగా వెసులుబాటు ఉండాలి కాబట్టి. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మనం ఎవరైతే భర్త ఉన్నారో మరి కుటుంబాన్ని, భార్య పిల్లల్ని పోషించుకోవాలని చెప్పి మరి యాక్ట్లో చెప్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మరి భార్యని పోషించాల్సిన అవసరం ఉందన్నమాట. సహజంగా కొంతమంది మెయింటెనెన్స్ అడిగేటప్పుడు వాళ్ళకి ఎర్నింగ్స్ ఉన్నా సరే అబద్ధాలు ఆడతారు అనమాట. నాకు ఏమాత్రం ఆదాయం లేదు కాబట్టి నేను పోషించుకోలేకపోతున్నా, పిల్లల్ని పోషించలేకపోతున్నా, కుటుంబ భారం మోయలేకపోతున్నా, కాబట్టి నా భర్త నుంచి నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి అడుగుతుంటారు అన్నమాట. మెయింటెనెన్స్ అడుగుతుంటారు. అందుకని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రజనీష్ వర్సెస్ నేహా కేసులో కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ మెయింటెనెన్స్కి సంబంధించి మరి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ఏంటంటే మరి ఆ గైడ్లైన్స్కి సంబంధించి ఎవరైతే మెయింటెనెన్స్ అడుగుతారో వాళ్ళు తప్పనిసరిగా అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనే అఫిడవిట్ని దాఖలు చేయాలని చెప్తారనమాట. సుప్రీంకోర్టు వారు మరి ఆ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అసెట్స్ అండ్ లయబిలిటీ అనే అఫిడవిట్ని మనం దాఖలు చేయాలన్న కోర్టు వారికి ఇవ్వాలి. అంటే ఏంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే దానికి సంబంధించి దాంట్లో ఏముంటుందంటే, అంటే అతని యొక్క వ్యక్తిగత వివరాలు కానీ, లేకపోతే సంపాదన కానీ, లేకపోతే అతను చదువుకున్న క్వాలిఫికేషన్ కానీ, అతనుకున్న ఆస్తుపాస్తులు కానీ, ఇవన్నీ కూడా ఆ అఫిడవిట్లో మనం దాఖలు చేయాలన్నమాట. ఆ అఫిడవిట్ అంటే ఏంటంటే ఒక ప్రమాణ పత్రం. మనం సహజంగా కోర్టు వారి కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రమాణం చేస్తాం. అలా ప్రమాణ పత్రం అనమాట. అంటే నాకు ఇలాంటి ఆస్తిపాస్తులు ఈ విధంగా ఉన్నాయి, నాకు ఆదాయం ఎంత ఉంది,
ఉంది, మరి వ్యయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, మరి నాకు మరి చరాస్తులు ఎలా ఉన్నాయి, స్థిరాస్తులు ఎలా ఉన్నాయి అని చెప్పి మనం ఒక అఫిడవిట్ దాఖలు చేస్తాం. దాన్నే మనం ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ అని అంటాం అనమాట. కాబట్టి ఎవరైతే ఆ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ మెయింటెనెన్స్కి వెళ్తారో ఆ ఫామ్ అఫిడవిట్ అనేది దాఖలు చేయాలి. అలా దాఖలు చేసిన తర్వాత ఒకవేళ పొరపాటున కనుక మీరు ఎవరైనా సరే అఫిడవిట్లో తప్పు కనుక మీరు కనుక ఇచ్చినట్టు తప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చారని చెప్పి కోర్టు దృష్టికి వచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడు ధృవీకరణ మాత్రం అఫిడవిట్లో మాత్రం తప్పుడు విషయాలు మాత్రం నమోదు చేయకూడదు అనమాట. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ మెయింటెనెన్స్ అడిగేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనే అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలన్నమాట. సహజంగా మెయింటెనెన్స్ అనేది భార్యలు మరి భర్త మీద వేస్తారనుకుంటారు, కానీ భర్తలు కూడా భార్య మీద వేయవచ్చు మెయింటెనెన్స్. ఎలా వేయవచ్చు చూద్దాం. అంటే భార్య సంపాదన పరురాలు అయ్యుండి భర్త కనుక ఎలాంటి ఎర్నింగ్స్ భర్తకి లేకపోతే భర్త కూడా మరి భార్య మీద మెయింటెనెన్స్కి వేయవచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి మెయింటెనెన్స్ అంటే ఒక భార్య భర్త మీద వేస్తుందని కానీ, పిల్లలు వేస్తారని కానీ, లేకపోతే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వేస్తారనే కాదు, కానీ మరి మెయింటెనెన్స్ అనేది భర్త కూడా భార్య మీద వేయవచ్చు అనమాట. ఏ సందర్భంలో వేయవచ్చు అంటే భార్యకి కనుక ఎర్నింగ్స్ ఉంటే, సంపాదన కనుక ఉంటే, భర్తకి ఎలాంటి సంపాదన లేకపోయినా సరే మరి భర్త కూడా అడిగే హక్కు ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని మెయింటెనెన్స్ అడిగేటప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతుల్ని తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మెయింటెనెన్స్ మీద అవగాహన కలుగు చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ ధన్యవాదములు.